రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ నుంచి అట. అది 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 మేము కూడా అదే చెప్తున్నాం కదా. స్పీచెస్ మాత్రం అసలు మామూలుగా ఉండవు అన్న. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలన్న ఆలోచన ఉన్నదని ఒకటి వినబడుతున్నది. కాకపోతే కొంత సమయం పట్టే అవకాశం ఉందట. మరి అది ఏందో చూడాలి. కానీ ఒకవైపు నుంచి అయితే అసలు పెట్టకపోతే ఎట్లా ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా జరుగుతున్నది. కానీ పెట్టే ఛాన్సెసే ఉన్నాయని తెలుస్తున్నది. అవుట్సోర్సింగ్ గురించి మాట్లాడండి, మాట్లాడుతూనే ఉన్నాం. అసలు మనం ఏ మూమెంట్ అయినా విడతల వారి మూమెంట్ జరగకూడదు. దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఒక లాంగ్ టర్మ్ మూమెంట్ల కింద తీసుకుపోయి ఒక ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఆ రోజుతో అయిపోయింది. ప్రభుత్వాలు కూడా లైట్ చేసుకొని ఏముంది చేసుకుంటే తెల్లారి పేపర్లో వస్తుంది, అయిపోతుంది కథ. దాన్ని ఎట్లా అంటే సీక్వెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవ్రీ డే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వినూత్న పద్ధతిలో శాంతియుతంగా ఏదైనా ఒక మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా జరగాలి. ఇప్పుడు ఆ రకంగా ఈ రోజుల్లో జరగకపోతే ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దున్నపోతు మీద వానబడ్డట్టే. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, ఇవన్నీ ప్రజల్లోకి విషయం వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి పనికి రావట్లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి ఎప్పుడు వస్తుంది? మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతున్నది ఈ అంశం అని అనుకున్నప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సింపుల్. సో వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయాలా? మనం కంటిన్యూగా ఈ మూమెంట్ తీసుకొని ముందుకెళ్ళినప్పుడు ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. అరే గింత గొడవ చేస్తున్నారు, ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ గురించి మాట్లాడతలేదు అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. సో అంతవరదాకా మన ఫైట్ కొనసాగుతూనే ఉండాలి. ఈ విడతల వారి మూమెంట్స్ ఇక కాదు, మనం ఎవ్రీ డే ఏదో ఒక రూపకంగా చేస్తూనే ఉండాలి. మనమే టీమ్స్ ఫామ్ చేసుకోవాలి, ఒక టీంకి ఆ బాధ్యతలు అప్పగించాలి. ఒకరోజు అయిపోయినందుకు ఒక రోజు అట్లా. మాటలు కోటలు ఉంటే పనితీరు బాగలేదు, అన్నీ ఆయనే చేస్తే మిగతా మంత్రులు ఎందుకు? కొత్త సామాజిక పార్టీ మంచి నాయకులు వస్తే బాగుంటుంది. నిన్న నేను ఒక వీడియో చూశాను, అంబులెన్స్లో నుంచి పేషెంట్ బయటపడిపోయిందట. ఇది మన తెలంగాణ వైద్య వ్యవస్థ. ఓకే, రేవంత్ రెడ్డి గారివి ఓన్లీ థియరీ క్లాసెస్ అట, నో ప్రాక్టికల్స్. నమస్తే అన్న, చేనేత కార్మికుల రుణమాఫీ గురించి మాట్లాడండి. అది ఇంతవరకు లేదు, అతిగతి లేదు. 33 కోట్లు 40 కోట్లు అనుకుంటా, గంతే. అది బీసీ మేధావులు అంతా ఎక్కడ పోయారు? అంతా పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నారు. ఒక బీసీ ఫ్రంట్ అనేది లేదు. రాజకీయ నాయకుల ఉపాధి ఫ్రంట్ మాత్రమే ఉన్నది, 100%, డౌట్ ఏం లేదల్లా. ప్లీజ్ టేక్ ఇంటర్వ్యూ అని మురళీ సార్. ఏమో మరి మురళీ సార్ కనబడతలేదు నాకైతే, ఫోన్ చేయాలా? నవ్వు హోంగార్డ్ పర్మనెంట్ చేయండి. హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులు అయితే చాలా దారుణం. వాళ్ళు అసలు కనీసం పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా కాదు. వాళ్ళకి రావాల్సిన జీతం కూడా 20వ తారీఖు 25వ తారీఖు పడుతున్నట్టుంది. ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ గురించి వీడియో చేయండి. ఓకే, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సిస్టమ్ గోవిందా. ఎప్పటి నుంచో అది దాన్ని నిర్వీర్యం చేసి పడేసినారు కదా. కళాకారులను రెగ్యులర్ చేశారన్న, రెగ్యులర్ చేయాలి, చాలామందిని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి కూడా పెద్దగా జీతాలు ఏం లేవు. వాళ్ళని ఉపయోగించుకునే విధానం కూడా సరిగ్గా లేదు ఆ కళాకారులని. అండ్ ఉద్యోగాలు రాని వాళ్ళ సంగతి అయితే ఇంకా చాలా దారుణంగా ఉన్నది. ఏం వీడియో చూసినావు బ్రదర్? పెట్టిందే పెడుతున్నావు. అయ్యయ్యో, చదివిన ఆల్రెడీ నేను. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది గవర్నమెంట్లో. రఘు అన్న, రేవంత్ రెడ్డి మాట్లాడితేనే అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. అందరికీ అర్థం అవడం ఒక పార్ట్, కానీ ఆయన చెప్పిన మాటలు చేతల్లో కనబడాలి. రేవంత్ రెడ్డి మాటలు బాగానే ఉన్నాయి కానీ విచారణలు ఏడిదాకా వచ్చినాయి. కార్ రేసు, టానిక్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కాము, కాళేశ్వరం స్కాము, ధరణి భూములు, ఇంకా ఎన్నో అన్నిట్లో కాంప్రమైజ్. మరి దీంట్లో మాత్రం చిత్తశుద్ధి లేదు. మరి ఇక్కడ తెలంగాణ ఎక్కడ పోయింది సోయి? తెలంగాణ కోసమే చేస్తామన్న మీరు టానిక్ కేసులో కాంప్రమైజ్ ఎట్లయ్యారు? కాళేశ్వరం కేసులో కాంప్రమైజ్ ఎట్లయ్యారు? కాంప్రమైజే అది. మెగా కృష్ణారెడ్డిని కాపాడడం ఈ కేసులో, అందులో భాగంగానే 3 రిజర్వాయర్ల వరకే పరిమితం కావడం అంటే కాంప్రమైజ్ చేయడం. తెలంగాణ సో ఎక్కడిది? మీ మాటలకి చేతులకి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు కండ్ల ముందు కనిపిస్తున్నది.
ఒకటే ఎగ్జాంపుల్, కాళేశ్వరం మీద మొత్తం ప్రాజెక్ట్ మీద విచారణ ఎందుకు చేస్తలేవు? ఒకదానికి ఆన్సర్ చెప్పు. అయిపోయా, ఇక నీకు తెలంగాణ ఎక్కడ? తెలంగాణ కోసమే సస్తాం, ఈ మట్టిలోనే కలుస్తాం. మామూలు మాటలు కావు ఇవన్నీ. మరి తెలంగాణ జాతి సంపదనే కదా దోపిడీ చేసింది వాళ్ళు. నిన్న ఒక ఇడికి పోయినా నేను, ఇక్కడ మొయినాబాద్ దగ్గర పెద్ద మంగళారం అనే విలేజ్లో అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ అవతల ఉన్న పార్టీతో కలిసిపోయి కుమ్మక్క అయిపోయి డబ్బులు తీసుకొని రాత్రికి రాత్రి పోయి ఆ లంబాడీల ఇల్లు మొత్తం కూరగొట్టి వచ్చిండు. ఎవరున్నారా దీని వెనకాలంటే తిరుపతి రెడ్డి అన్న, ఎవరైనా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉన్నారని చెప్పుకుంటున్నారు అక్కడ. మరి ఉన్నాడా లేకపోతే ఆయన పేరును వాడుతున్నారా వాళ్ళే చెప్పాలి బయటకు వచ్చి. కాకపోతే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఈయనకు సంబంధించిన మనుషులే చేస్తున్నారు. ఆ దేవుల నాయక్ అని ఇంకో ఆయన పక్కన యూనివర్సిటీ వస్తుంది 218 అనే సర్వే నెంబర్లో, లేదా 210, 211, 212 సర్వే నెంబర్స్. అంత ఎప్పుడో ప్లాటింగ్ అయింది, 1985లో ప్లాటింగ్ అయింది. దాన్ని దొంగలంతా కోట్లకు పోయి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెచ్చుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి తరుముతున్నారు. వాళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు పాపం. రిటైర్డ్ అయిన వాళ్ళు 80, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. గీతారెడ్డికి సంబంధించిన ప్లాట్ కూడా ఉంది అందులో. ఏం మనుషులు మీరు చెప్పింది ఏంది? మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఇప్పుడు ఒకవేళ వాళ్ళే కబ్జాలో ఉన్నారు అనుకుందాం, ఆ పేదలే కబ్జాలో ఉన్నారు అనుకుందాం. ఇల్లు పునాది తీసి బేస్మెంట్ వేసి గోడలు కట్టి స్లాబ్ వేసి మొత్తం దర్వాజాలు పెట్టి డోర్లు పెట్టి పెయింటింగ్లు వేసి టీవీలు తెచ్చుకొని అన్ని సెట్ చేసుకున్న తర్వాత వరకు ఏం బిక్తున్నాడు మరి మున్సిపల్ కమిషనర్ ఆడ? అప్పుడు వెళ్ళి కూలగొడతారా మీరు? మీరు వర్క్స్ జరిగేటప్పుడు ఆ బునాది తీసేటప్పుడు మీరు వెళ్ళి ఆపాలి కదా. ఇది కోర్టులో ఉంది కేసు, ఇది ఆపండి, మీరు ఇల్లు కడితే అనవసరం కూలగొడతామని అప్పుడు చెప్పొచ్చుగా. ఇల్లు కట్టేదాకా చూసి వాళ్ళు ఇళ్ళకి పోయిన తర్వాత పోయి కూలగొడితే ఏమైపోవాలా కుటుంబాలు? పేదలు పాపం వాళ్ళంతా. చలో, బెల్ట్ షాప్స్ వీడియో చేయండి. డిసిసిబి ఏంది, బ్యాంక్ అవుట్ సోర్సింగ్ అట. ఇప్పుడు ఆ డిసిసిబిలు మొత్తం నామినేటెడ్ పదవులు ఇస్తారట. 9 డిసిసిబిలు ఉన్నాయి, వాటి రద్దు చేసారు కదా. పాలకవర్గం అంతా అయిపోయింది, వాళ్ళ టెన్యూర్ అయిపోయింది. సో ఇప్పుడు వాటిని కూడా 32కు పెంచి నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళకి పదవులు ఇస్తారట. గుడ్ మార్నింగ్ రగన్న. వర్షాకాలంలో పంటల పండగ చాలా నష్టం వచ్చిందన్న. రైతు భరోసా డబ్బులు యాసంగి కన్నా వేసే అవకాశం ఉందా? 100% వేస్తాడు బ్రదర్ ఎలక్షన్లకి ముందు. కాకపోతే అది అటు ఇటు. నేను అనుకోవడం ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ పెడితే ఆ ముందు వేస్తాడు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూ కబ్జాలపైన వీడియో చేయండి. ఆయన అరాచకాలు తెలంగాణ ప్రజలకు తెలపండి. మామూలుగా లేవు ఆయన అరాచకాలు. చలో, నమస్తే అన్న. మాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం. పెళ్లి 5 సంవత్సరాలు అయిందట, కానీ ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలేదట. 1350 కానిస్టేబుల్ బ్యాక్లాగ్ పోస్టులు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, కానీ పోస్టింగ్ ఇవ్వట్లేదట. ఘోరం కదా. రఘు అన్న, నిన్న అసెంబ్లీలో కోతుల గురించి చర్చ జరిగింది కదా, అసలు వాటిని ఏం చేయాలి అన్న? రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రైతు బంధు 1 సంవత్సరం వేయకుండా పర్వాలేదు, కానీ వాటిని వెళ్ళగొట్టండి. ఈ కోతులు చేయడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు పండించలేకపోతున్నారు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. చలో, మీరు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అని అడగండి. ఆయన అడిగితే ఏమంటాడు తెలుసా? 10 లక్షలు 15 లక్షలు నా ఎలక్షన్ అయిపోయింది అంటాడు. వాళ్ళు నిజాలు చెప్తారా రాజకీయ నాయకులు? చలో, రఘు గారు, సర్పంచ్ ఎలక్షన్స్లో జరిగిన అవినీతి గురించి మీరు మాట్లాడండి. దయచేసి ఎలక్షన్ ఆఫీసర్లు తప్పు చేస్తే ఎలా? ఓకే, తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు. తులం బంగారం ఇచ్చే అవకాశం నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే 1,30,000 రూపాయలు అయింది బంగారం ధర. కోషనాలు ఏమంటుండు మళ్ళా, ఇంకెక్కడికి వస్తాడు ఇక ఆయన. వాట్ అబౌట్ బీజేపీ అట? వాళ్ళు నిద్రపోతురు చూసిరుగా, బయట నిద్రపోతురు, అసెంబ్లీలో కూడా నిద్రపోతురు. 2 lakhs అబౌవ్ రుణమాఫీ ఏమైంది? ఇయ్యడు, ఇచ్చే అవకాశం లేదు. రైతులు
అందరి నుంచి ఒక నాయకత్వం తయారై వాళ్ళు కొట్లాడితే తప్ప అది వచ్చే అవకాశం లేదు. సప్పుడే లేదు కదా. ఇక అప్పటికే ప్రకటన చేసుకుంటున్నారు, మేము మొత్తం రుణమాఫీ చేసేసినామని. చలో, మార్పు వచ్చింది కదా, చక్కగా ఫుట్బాల్ మ్యాచ్లు, అందాల పోటీలు చూపిస్తున్నాడు కదా, ఇక అదే మార్పు అనుకోవాలి. ఇక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు. ఎవడన్నా ఏ ఎమ్మెల్యేనైనా క్వశ్చన్ అడిగిండా కనీసం దాన్ని? ఏ ఎమ్మెల్యేనా క్వశ్చన్ అడిగిండా దాని మీద? మరి ఏమయ్యా 20,000 బోగస్ ఉద్యోగాలు ఉన్నారని అంటున్నావు, 1,000 కోట్ల రూపాయలు దోపిడీకి గురైందని అంటున్నారు, మరి దాని మీద ఎంక్వైరీ ఏం చేసిరని అడుగుతున్నారు ఎవరన్నా? చలో, ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి చాలా మోసం చేస్తుండు, మమ్మల్ని కొంచెం మాట్లాడండి మా గురించి. లైసెన్స్డ్ సర్వేయర్ వాళ్ళ జీవితం ఖరాబ్ అయిందన్న. ఫుట్బాల్ ఆడడానికి అధికారంలోకి వచ్చినట్టుందట. మాట్లాడడం చాలా తేలికన్నా, ఎన్నైనా మాట్లాడవచ్చు. ఎరుకల కార్పొరేషన్ ఏమైందన్నా అడగండి. ఇన్ని కార్పొరేషన్లు పెట్టినా ₹1 ఇయ్యరు. ఓన్లీ ఒక లీడర్కి ఒక పదవి దొరుకుతుంది, ఆ లీడర్ ఏదో ఆ కమ్యూనిటీలో తిరగడానికి ఉపయోగపడుతున్నది తప్ప ఈ కార్పొరేషన్ల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. బీజేపీ పైన ఎక్కడ లేని ఎక్కువ కోపం ఉందట. మద్దతు ఇచ్చిన ఈ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిచే దాంట్లో మాలాంటి వాళ్ళ పాత్ర లేదా? దుబాకలో రఘునందన్ పోటీ చేసినప్పుడు, అప్పుడు మేము పనిచేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు కోపం ఉందని అనుకుంటున్నారు? అట్లా ఉండదు, ఇష్యూస్ని బట్టి ఉంటుంది అంతే. మేము ముందు నుంచి చెప్తున్నాం, అసలు మీకు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది, మీరు ఉపయోగించుకోలేకపోతున్నారని. ఇది వాస్తవం కాదా? సగటు బీజేపీ కార్యకర్తగా మీ ఉద్దేశం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు నిన్న బీసీ మీటింగ్కి రాలేదట. నేనెందుకు వస్తాను బీసీ మీటింగ్లకి? ఎవరైనా పిలిస్తే నాకు ఏమైనా సమయం ఉంటే అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా వర్క్ బీసీల మీటింగ్లకు వచ్చామో రాదు కదా, ఆ బీసీల మీటింగ్లకు సంబంధించిన వీడియోలు మన దాంట్లో పడుతున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా. అంతవరకే కదా. నేను వచ్చినా రాకపోయినా సంబంధం లేదు.